హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైరా క్రియేషన్ 26. ఈరోజు మేము చేపల ఫ్రై అండ్ చేపల పులుసు ఎలా చేస్తామో చూడండి. మా స్టైల్లో చేపల కర్రీ ఎలా చేస్తామో మీరు చూడండి ఒకసారి. ఇలాంటి చేపలు తీసుకొని దానికి కొంచెం సాల్ట్ అప్లై చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని దానికి కారం, సాల్ట్, మసాలా 3 అప్లై చేసింది డీప్ ఫ్రై పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ చేపల పులుసు ఎలా చేస్తామో కూడా చూపిస్తాను చూడండి. చేపల పులుసు కూడా చాలా ఈజీ అండి, ఏం లేదు. ఆనియన్ డీప్ ఫ్రై ఉంటుంది కదా, ఆనియన్ డీప్ ఫ్రైని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. పేస్ట్ చేసుకొని తీసుకున్న ఆనియన్ డీప్ ఫ్రైని నెక్స్ట్ ఒక బౌల్లో తీసుకొని చేపలను దానికి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మిక్సీ జార్లో వేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా అందులో వేసుకొని మ్యాగ్నేట్ చేయాలి. ఒక 15 మినిట్స్ వరకు మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత దాన్ని ఆయిల్లో మళ్ళీ కొత్తిమీర, ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేసిన దాంట్లో ఈ మ్యాగ్నేట్ చేసిన చేపలను అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని కాసేపు ఇట్లా వేగనిచ్చిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని అందులో కారం, సాల్టు, మసాలా వేసుకొని కాసేపు వేగనివ్వాలి. కాసేపు మసిలినాక ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.